మీకు వాక్యం కొరకై ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ద సన్ షెల్ నాట్ స్మైట్ ది బై డే, నాట్ ద మూన్ బై నైట్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు అని చెప్తూ, ఇంగ్లీష్ లో అయితే సూర్యుని దెబ్బ అయినను చంద్రుని దెబ్బ అయినను కూడా నీకు తగలదు అంటున్నాడు. అంటే దేవుడిచ్చే కాపుదల అది దివారాత్రం నుండే కాపుదల. అంతేకాదు, వారి దెబ్బ నీకు తగలదు అంటే వారి ద్వారా కూడా దేవుడు నిన్ను కాపాడాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మన డబ్బులు, మన యొక్క వాహనాలు, మన యొక్క జ్ఞానము, తెలివి ఏది కూడా మనల్ని కాపాడలేదు. ఈ దినాల ప్రయాణాలు మనం చూస్తుంటే ప్రయాణం చేసే వారి ప్రాణాలు అవి గాలిలో ఒక మూటలాగా ఉంటున్నాయి. మళ్ళీ తిరిగి ఇంటికి చేరతారో లేదో చెప్పలేకపోతున్నాము. ఈ మధ్య కాలంలో కర్నూలు బస్సు ఎంత భయంకరంగా మరి చంటి బిడ్డలతో సహా కాలిపోయి చనిపోయారో చూసాం. అంతకుముందు విమానాలు, అంతకుముందు మరి రైళ్లు, ఇలాగ మనం చూసినట్లయితే ఇంకా ఎన్నెన్నో వాహన ప్రమాదాలు. ప్రియులారా, దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు కావాలి. అయితే శరీర రీతిగానే కాదు, దేవుడిచ్చే కాపుదల అది ఆత్మీయంగా కూడా ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి విషయంలో దేవుని కాపుదల ఎలా ఉంటుంది అని చూస్తే 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, దావీదు ఎక్కడికి పోయిననో యెహోవా అతనిని కాపాడుచుండెను. 2వ సమూయేలు 8:14లో కూడా చివరి మాట, దావీదు ఎక్కడికి పోయిననో యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎందుకు దేవుడు దావీదును కాపాడాల్సి వచ్చింది? ఒక వ్యక్తిని దేవుడు కాపాడాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన సాధారణ లక్షణాలు ఏంటి అని మనం చూస్తే, ప్రియులారా, ధనము ఉన్న వారిని కాపాడుతాడా, లేకపోతే బలం ఉన్న వారిని కాపాడుతాడా, తెలివి ఉన్న వారిని కాపాడుతాడా అంటే లేదు. దావీదుకి ఏముంటే దేవుడు కాపాడాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కాపుదల్లో ఉండాలంటే 7 విషయాలు దావీదు జీవితం నుంచి మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మొట్టమొదటిది భక్తుల ప్రాణము. దావీదు భక్తి గలవాడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడు, ప్రభువును స్తుతించేవాడు, వేకువనే లేచి మొరపెట్టేవాడు, వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. ఈ భక్తి ఎవరికైతే ఉంటుందో దేవుడు వారిని కాపాడుతాడు. రెండవది మనం చూసినట్లయితే యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం, ఆయన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. రెండవది బలవంతులను కాపాడుతాడు. బలవంతులు అంటే బలం ఉంటే సరిపోదు, ఆ బలము దేవుని కొరకు ఉపయోగించినప్పుడు, దావీదు చిన్నవాడైనప్పటికీ తన బలము శత్రువుల నుంచి ప్రజలను విడిపించటానికి, మందను విడిపించటానికి ఉపయోగిస్తూ వచ్చాడు. తన బలమంతటిని దేవుని కొరకు ఉపయోగించాడు, దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవది మనం చూస్తే కీర్తన 5:11, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. మూడవది ప్రియులారా, దేవుడు తన ఆశ్రయించు వారిని కాపాడుతాడు. దేవుడు కూడా మరి ఎంతగా దావీదు జీవితంలో సహాయం చేశాడో. దావీదు ఏ పరిస్థితి వచ్చినా దేవుణ్ణే ఆశ్రయించాడు. అందుకని మాట్లాడితే దావీదు అంటాడు దేవుని గురించి, నీవేనా ఆశ్రయము, నీవేనా కోట, నీవేనా దుర్గము, నీవేనా శైలము, నీవేనా కేడమని చెప్తున్నాడు. ఇది మూడవది, ఆయన ఆశ్రయించు వారిని ఆయన కాపాడుతాడు. నాలుగవది చూస్తే కీర్తన 31:23, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడుచున్నాడు. నాలుగవది, విశ్వాసులను కాపాడుతాడు. ఒకవేళ ఇంకా అవిశ్వాసిగా నువ్వు ఉన్నావేమో, నీ జీవితం ఎంతో ప్రమాదంలో ఉందని గుర్తుపెట్టుకో. విశ్వాసంతో ఉండు,
ప్రభువుని ఎరగండి. ఎవరి బిడ్డలారా, మీరు ప్రభుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యము. రక్షణ పొందిన మనము విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కొనసాగిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో, సహవాసంలో ఉండి మన విశ్వాసాన్ని మనము రుజువు చేసుకోవాలి. ఇది 4వది, విశ్వాసుల్ని కాపాడుతాడు. దావీదు ఎంత విశ్వాసంతో జీవించాడో మనకు తెలుసు. 5వది చూస్తే 116వ కీర్తన 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు. నిజంగా ఈ మాట హంబుల్ లేదా మీక్ అంటే దీనులను కాపాడుతాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, దీనులై ప్రవర్తిస్తారో, దీనంగా మాట్లాడతారో వారిని కాపాడుతాడు. దీనిని ఉదయం లేచిన దగ్గర నుంచి కోపము, ఆవేశము, వాళ్ళని వీళ్ళని తిట్టటమో, అరవటమో, ప్రియులారా, ఇలాంటిది దేవుడు ఎప్పుడు కోరుకోడు. దీనంగా ఉండాలి. ఉదయం మనం లేచినప్పుడు మన దీనత్వము మన పక్కన వారికి ఒక ఉదాహరణ కావాలి. ఎందుకు ఇంత దీనంగా నేను ఉండలేను అని ఇతరులు ఆలోచించేటట్లుగా ఉండాలి. దావీదు ఎంత రాజైనప్పటికీ దీనుడిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, గోనె పట్టకట్టుకున్నాడు, ఎంతగానో అంగలార్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఇది 5వది, దీనులను కాపాడుతాడు. 6వది మనం చూస్తే 145వ కీర్తన 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడుతాడు. నిజంగా దావీదులో ఉన్న 6వ గొప్ప లక్షణం, దేవుణ్ణి ప్రేమిస్తాడు. లోకము, సంపదలు ఇవన్నీ ఒక మూలేసి ఒక పక్క దేవుణ్ణి పెడితే ఎవరిని నువ్వు ప్రేమిస్తావంటే దావీదు అంటాడు, నాకు దేవుడే కావాలి. ఒక పాటలో మనం చూసాము, లోక సంపదలన్నీ ఒక చోట కుమ్మరించినా కానీ అవి నాకు కుదరవు, నువ్వే నాకు చాలిన దేవుడవు, నీతో సమం ఎవరు ప్రభువా అని ఆ భక్తుడు ఎంత గొప్పగా పాడుతూ వచ్చాడు. 6వది, తన్ను ప్రేమించు వారిని కాపాడుతాడు. నీ ప్రేమ దేవుని మీద కాకుండా మనుషుల మీద, లోకం మీద, వస్తువుల మీద ఉందేమో ఒకసారి ఆలోచించు. 7వది, సామెతలు 22:12, యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. 7వది, జ్ఞానము గలవారిని ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఏ జ్ఞానము? ఇది ఆత్మీయ జ్ఞానం. దావీదుకు తెలుసు ఎంత జ్ఞానముతో యుద్ధం చేశాడు, ఎంత జ్ఞానముతో పరిపాలన చేశాడు, ఎంత జ్ఞానముతో దేవుని మందిరాన్ని కట్టడానికి అన్ని సమకూర్చాడు. ప్రియులారా, ఈ జ్ఞానం మనకు కావాలి. అజ్ఞానంగా మనం నడుచుకోవద్దు. ఇది 7వది, జ్ఞానం కలిగిన వారిని కాపాడుతాడు. ఇక చెప్పాలంటే చివరిగా ఒక మాట, యెషయా 26:3, ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలైనగా అతడిని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను కాపాడుతాడు. యెషయా 27:3లో కూడా, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుతానంటున్నాడు. ముగింపులో యూదా 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ప్రియులారా, ఇలాంటి కాపుదల నీ జీవితంలో కూడా దేవుడిచ్చి నిన్ను కాపాడి నీ యొక్క ప్రతి ప్రమాదం, శోధన నుంచి, ప్రతి విషయం నుంచి తప్పించి నీకు సహాయం చేయనట్లుగా ప్రభువు కృప చూపును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు విన్న మా బిడ్డలందరినీ దీవించి నీ కాపుదల్లో నడిపిస్తూ సహాయపడుతూ రమ్మ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,